విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ఏం కావాలన్నా చేసేందుకు రెడీ అని హైదరాబాద్ లో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ భరోసాలు ఇచ్చారు. ఇక్కడ బిడ్డలు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. ఏఐతో వైట్ కాలర్ జాబ్స్ కి తప్ప బ్లూ కాలర్ వాటికి ఇబ్బంది లేవని పేర్కొన్నారు. అందుకే ప్రత్యేక స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు సీఎం. ఈ భావోద్వేగము తెలంగాణ 4 కోట్ల ప్రజలతో ముడివేసుకున్న బంధం. ఈ భావోద్వేగాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉన్నది. ఈ తరగతి గదులను పునరుద్ధరించాలి. విధ్వంసం అయిపోయిన తెలంగాణ విద్యాశాఖను ఈనాడు వికాసం వైపు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 8.5% నిధులను కేటాయించడం జరిగింది. 26,600 కోట్ల రూపాయలతోటి ఈనాడు ఈ పేదలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ బ్యాక్వర్డ్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్తు కోసం